యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నందున మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చౌటుప్పల్ డివిజన్ డిప్యూటీ జీఎంహెచ్ఓ యశోద అన్నారు. వలగొండ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 6 మండలాల్లో మొత్తం 34,488 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆరోగ్య క్లినిక్ వైద్య సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని, ప్రతి మహిళకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా గుర్తించి వైద్య సేవలు అందిస్తామని, క్లిష్ట సమస్య ఉన్నట్లయితే జిల్లా ఆసుపత్రిలో అన్ని పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు ప్రతి మహిళ నిర్భయంగా ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని, మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా వైద్య నిపుణులు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యశోద, ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్, అదేవిధంగా చౌటుప్పల్ డివిజన్కి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ. ఈరోజు పిహెచ్సి వలిగొండ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఇవాళ ఆరోగ్య మహిళా క్లినిక్ అనేది ఇక్కడ ఎలా నడుస్తుంది, అందులో భాగంగా పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, పేషెంట్లకి ఏ విధంగా ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది, వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకోవడానికి, అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయా లేదా, ఏ విధంగా సేవలు అందుతున్నాయనే పర్యవేక్షణ చేయడానికని ఇవాళ విజిట్ చేయడం అనేది జరిగిందండి. ఇందులో భాగంగా ప్రతి మహిళకి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ ఆరోగ్య మహిళా క్లినిక్ని సందర్శించి అందులో వాళ్ళు చెక్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కావాలి అని అంటే మనం ఫీల్డ్ లెవెల్లో ఆశా ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి బాగా మోటివేషన్ చేయాలి. ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాల టెస్టులు చేస్తున్నాము, అన్ని రకాల అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఇక్కడ జరగని ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. స్కానింగ్ అయినా కూడా వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్లకు వస్తే బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత సర్వైకల్, తర్వాత థ్రోట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి. వాటికి కూడా స్క్రీనింగ్ చేస్తాము. ఒకవేళ ఇది ఏమైనా అనుమానం ఉంటే మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తామండి. బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదైనా అనుమానం ఉన్నా కూడా అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మ్యామోగ్రఫీ కూడా చేస్తారు, స్కానింగ్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా మేము అక్కడ రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. మనకి అక్కడ రెఫరల్ సెంటర్ అనేది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంది. అక్కడ కూడా ఒక డిఓ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు దగ్గరుండి కూడా పేషెంట్లకు అక్కడ గైనకాలజిస్ట్ తోటి ఏదైనా సమస్య ఉన్న జనరల్ ఫిజిషియన్ అయినా, జనరల్ సర్జన్ తోటైనా కూడా ఈ యొక్క వాళ్ళకున్న సమస్య అనేది అక్కడ చూపించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన జిల్లా యొక్క రిపోర్టు, ఆరోగ్య మహిళా రిపోర్టులో మేము ఈ 6 పిహెచ్సిలలో జరిగిన ఆరోగ్య మహిళా ప్రోగ్రాంలో 34,448 మంది మహిళలకి మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఓరల్ క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత సర్వైకల్ క్యాన్సరు, తర్వాత మల్టీ న్యూట్రిషనల్ డిసీజెస్, వీళ్ళకి మైక్రో న్యూట్రిషన్ డిసీజెస్ అంటే మన పోషకం ఏమంటారు న్యూట్రిషన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఆ కేసెస్కి, తర్వాత మెనోపాజ్ అంటే తర్వాత పీసీఓఎస్, పిల్లలు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాటికి కూడా ఇక్కడ స్క్రీన్ చేసి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా చూడడం జరిగింది ఇందులోనే. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్, ఒబేసిటీ ఉన్న పేషెంట్లకు వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి